విశ్వానికే నాయకుడు వినాయకుడు. విశ్వాధార వినాయక. భారతీయులు గణపతి పూజకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. గణపతి అనగా గణములకు అధిపతి. దశేంద్రియాలు, పంచభూతములు, పంచకోశములకు అధిపతి గణపతి. సిద్ధి బుద్ధి ఈ రెండింటికి నాయకుడు వినాయకుడు. సిద్ధి బుద్ధి ప్రాప్తించాలంటే వినాయకుని ప్రార్థించాలి. మూషిక వాహనుడు అనగా కోరికలను అణగద్రొక్కువాడు. ఇది మనం గమనించాలి. ఏనుగు చాలా తెలివైనది, అందుకే గజ తెలివి అని అంటారు. ఈత బాగా తెలిసిన వారిని గజ ఈతగాళ్ళు అని అంటారు. వినాయకుని గజముఖుడు అంటారు. వినాయకుడు మహాబుద్ధిశాలి, గొప్ప తెలివితేటలు గలవాడు, జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు. కావున అతని వాక్యమును శిరసావహించడమే మన కర్తవ్యము. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నములను దూరం చేసేవాడు అని అర్థము. ఎట్టి విఘ్నములు సంభవించకుండా కార్యమును జయప్రదము గావించమని ప్రార్థిస్తారు. విఘ్నేశ్వరునికి మరొక పేరు గజాననుడు. గా అనగా గమ్యము, జా అనగా జన్మము. జన్మమును ప్రసాదించి గమ్యమును నిరూపింపజేసేవాడే వినాయకుడు. మనం భగవంతునికి అర్పించవలసినవి దేహము, హృదయము, మనస్సు, ఆనంద బాష్పములు అర్పిత భావముతో ఆరాధనతో అర్పించాలి. పత్రం, పుష్పం, ఫలం, తోయం అనగా పైన తెలిపినవి మనం మనస్ఫూర్తిగా భగవంతునికి అర్పించాలని భావము. విశ్వకుటుంబం యొక్క ఏకత్వాన్ని చూడటమే విఘ్నేశ్వరుని ధర్మబోధ. విశ్వకుటుంబం అనగా శివకుటుంబము. దాన్ని ఒకసారి అవలోకన చేయాలి. విశ్వప్రదక్షిణ చేసి రమ్మని శివుడు ఆజ్ఞాపించగా తల్లిదండ్రులే దైవస్వరూపులు అని వారికి ప్రదక్షిణ చేసి విశ్వప్రదక్షిణ చేసినట్లుగా చెప్పాడు. తల్లిదండ్రులను గౌరవించాలి అని గణపతి బోధించాడు. తల్లిదండ్రుల అనుగ్రహం చేతనే జీవితంలో మనం శాంతిని పొందగలమనే ఆదర్శాన్ని అందించాడు. జ్ఞానము కొరకు త్యాగమే చేయాలన్న ఆదర్శాన్ని అందించిన మహనీయుడు. వ్యాసుడు భారతమును వ్రాస్తున్నప్పుడు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్ళాడు. నేను చెప్పినవన్నీ ఆగకుండా వ్రాయాలని వ్యాసుడు అనగా దానికి నా గంటము వ్రాస్తుంటే నిలవకుండా నీవు చెప్పాలి అన్నాడు. వ్యాసుడు దీన్ని అంగీకరించాడు. కానీ మధ్యలో గంటము విరిగిపోయినది. అప్పుడు తన దంతంతో వ్రాసాడు. తన దంతంతో వ్రాయడం ఎంతటి త్యాగము అనగా దీక్ష ఎందు ఎట్టి త్యాగమునకైనా పూనుకొనేవాడు. అదే వినాయకుని ఆదర్శము. పురాణములను మనం చక్కగా విచారించి చూస్తే విఘ్నేశ్వరుని జీవితమే ఒక ఆదర్శవంతమైన త్యాగమయమైన జీవితం అని బోధపడుతుంది. ప్రతి మానవుని యందు గణపతి తత్వం ప్రకాశిస్తూనే ఉంటుంది. సర్వ గణములకు నాథుడైన వాడు కనుక ఇతన్ని గణనాథుడు అన్నారు. సర్వులకు నాయకుడు. ఇతన్ని మించిన నాయకుడు లేడు. అందుకే ఈయన్ని వినాయకుడు అన్నారు. గణపతి తత్వాన్ని తెలుసుకొని మనం అనుభవించాలి. ఏకాత్మభావంతో గణపతిని పూజించాలి. ప్రేమ తత్వాన్ని అనుసరించి పూజించాలి. ఒక్కటి తెలుసుకోవాలి, విఘ్నేశ్వరుని పూజిస్తున్నాము, కానీ విఘ్నేశ్వరుని ఆదర్శాలను ఏమాత్రమో అర్థం చేసుకోవడం లేదు. వినాయకుని మట్టితో చేసిన విగ్రహంతో పూజించాలి. తొండము ఎడం వైపుకు ఉన్న లౌకికమైన కోరికలు నెరవేరుతాయి. అదే తొండము కుడివైపున ఉన్న దానిలో అమృత కలశం ఉంటుంది. దానివలన జ్ఞానం, మోక్షం ప్రాప్తిస్తాయి అంటారు. గణపతి మంగళకరమైన ముఖము కలిగినటువంటి వాడు. ఒకే దంతము కలవాడు. ఏనుగు చెవులు కలవాడు. పెద్ద పొట్ట కలవాడు. భారీ శరీరము కలవాడు. మోక్షమునిచ్చేవాడు. విఘ్నములను తొలగించేవాడు. గణములకు అధిపతి. పొగవలే అంతటా వ్యాపించినవాడు. నుదుటిపై చంద్రుని ధరించినవాడు. ఏనుగు ముఖం కలిగినవాడు. హేరంబ అంటే సింహవాహనుడైన వీరుడు అని అర్థము. సుబ్రహ్మణ్యం కన్నా ముందు జన్మించినవాడు. ఈ 16 నామములను విన్నా చదివినా సర్వకార్యములకు ఏ అడ్డంకులు కలుగవు. వినాయక వ్రతంలో 21 పత్రములతో పూజిస్తాము. అవి వరుసగా మాచీపత్రి, వాకుడు, మారేడు, గరిక అంటే దూర్మార్గము, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలి, జాజి, జమ్మి, రావి, జిల్లేడు. ఈ పత్రులన్నీ చాలా ఔషధ గుణములు కలిగినటువంటివి. గరిక పూజ చాలు గణనాథునికి అంటాము. దూర్మార యుగ్మం సమర్పయామి అని అంటూ 11 సార్లు పూజించాలి. ఓం గం గణపతియే నమః అని 11 సార్లు జపించాలి. మనకేది ప్రియమో దాన్నే మన ప్రేమ స్వరూపునికి, ఆ భగవంతునికి అర్పితం చేయాలనే ఆ భావనతో చేయాలి.
మనం గణపతికి ఇచ్చే నైవేద్యం ఆరోగ్యదాయకమైనది. ఆవిరి మీద చేసేవి ఆ పదార్థాలు ఆరోగ్యదాయకమైనవి. వినాయక పూజలో ప్రప్రథమంగా పసుపు గణపతిని పూజించాలి. అందరికీ కులదైవం వినాయకుడు. వినాయకుని పూజింపక ఏ పూజలు చేయము కదా. ఆదిదైవమైన ఆ గణేశుని పూజ చేస్తాము. విశ్వాధారుడు వినాయకుడు. అది మనం తెలుసుకొని వర్తించాలి. ఆయన తెలిపిన విషయాలను మనం గ్రహించి అలా నడుచుకొని కృతార్థులం కావాలి. అప్పుడే మనం ఆయన ఆశీస్సులను, అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. గజాండు మంగళ దైవతము. తనను కొలిచిన వారి విఘ్నములను తొలగిస్తాడు. మహాభారత యుద్ధంలో ధర్మరాజు గజాన్ని పూజ చేస్తాడు కాబట్టి విజయలక్ష్మిని వరించాడు. రాజ్యలక్ష్మిని చేజిక్కించుకున్నాడు. జై గణేశ. మీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాము. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారములతో జ్యోత్స్న.